హాయ్ నమస్తే. సో ముఖ్యంగా కొంతమంది కాలేజ్ వాళ్ళు సో ఇంటర్మీడియట్ తర్వాత డిఫెన్స్ జాబ్స్ వస్తాయి. సో ఇప్పుడైతే మీరు మా కాలేజీలో జాయిన్ అవ్వండి. డిఫెన్స్ రిలేటెడ్గా ఉన్న కాలేజెస్లో మీరు జాయిన్ కావద్దు. ఎందుకంటే వాళ్ళకు సరిగ్గా సబ్జెక్ట్స్ చెప్పరు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో గ్రౌండ్ అని, యోగాలని, మెడిటేషన్స్ అని పెద్ద పెద్ద గ్రౌండ్లు చూపించుకుంటూ సో టైంపాస్ చేస్తారు. వీలైతే వాళ్ళ ఎన్ఆర్ అంటే పాస్ పర్సంటేజ్ కూడా చూడొచ్చు. సో 60-70% ఫెయిల్యూర్స్ ఉన్నారు అని కొంతమంది కార్పొరేట్ అంటే వాళ్ళు కూడా ఇదే స్థాయి నుంచి వెళ్ళారు. సో వాళ్ళ పిఆర్ఓస్, వాళ్ళ స్టాఫ్ ఈ రకంగా చెప్తూ ఉండి పేరెంట్స్ని ఒక కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు. సో నేను వాళ్ళందరికీ చెప్పబోయేది ఒకటే, కొంతమంది గ్రౌండ్స్ చూపించుకొని అడ్మిషన్స్ చేసుకునే వాళ్ళు ఉండొచ్చు. నేనేం చెప్తున్నానంటే, మీకన్నా ది బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీస్ ప్రోగ్రామ్స్ మా దగ్గర ఉన్నాయి. మీరు ఇచ్చే ప్రోగ్రామే మేము ఇస్తున్నాం. సో జనరల్గా మీకు అదే పర్మిషను, మాకు అదే పర్మిషను, సేమ్ కాన్సెప్టు, సేమ్ జూనియర్ కాలేజ్, సేమ్ కోర్సెస్ అంతా సేమే. సో మీ దగ్గర ఇవాళ మీ దగ్గర పనిచేసిన ఫ్యాకల్టీ రేపు మా దగ్గరికి వస్తున్నారు, చెప్తున్నారు. ఓకేనా? సో మీరేదో మేము ఎక్కడ లేనిది మేమే ఇస్తున్నాము, డిఫెన్స్ రిలేటెడ్గా ఉన్న కాలేజ్, జూనియర్ కాలేజ్లో జాయిన్ కాకండి, ఇంటర్ తర్వాత జాయిన్ అవ్వండి అని చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే. రెండోది, సో మేము కూడా ఇప్పుడు 468% తీసుకొచ్చినాం. ఓకేనా? ఇంటర్మీడియట్లో. సో ఎంసెట్లో మొన్న 8000 ర్యాంక్ వచ్చింది మాకు కూడా. మన జేఈ మెయిన్స్లో 90% వచ్చింది మాకు కూడా. సో ఎన్డీఏ మీకు వచ్చిందా? రాలేదు. ఎన్ఏ మీకు వచ్చిందా? తెలుసా? కనీసం తెలియదు. టెస్ట్ తెలుసా? తెలియదు. యూఎస్ తెలుసా? తెలియదు. ఓన్లీ మీకు ఏం తెలుసు? అడ్మిషన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి. ఓకే, తీసుకోండి. మీ కాలేజ్ గురించి మీరు చెప్పండి, గొప్పలు చెప్పుకోండి. అంతేగాని అన్నెసెసరీ వేరే కాలేజ్ గురించి ఇంటర్మీడియట్ డిఫెన్స్ కాలేజీలో జాయిన్ కావద్దు, సబ్జెక్టు బాగా చెప్పరు. ఎవరన్నారండి సబ్జెక్ట్ బాగా చెప్పండి? సబ్జెక్ట్ బాగా చెప్పకపోతే ఇన్ని ర్యాంక్స్ వచ్చాయి, ఇన్ని జాబ్స్ వచ్చాయి, ఇంత రిజల్ట్ వచ్చేదా? సో అది. సో దయచేసి గమనించండి. పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, 10th ఆస్పిరెంట్స్ పిల్లలు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు ఒకటే చెప్తున్నానండి, మీకు ది బెస్ట్ అవకాశం. పక్క కాలేజీలో ఏ ప్రోగ్రామ్ అయితే ఇస్తున్నారో మేము కూడా అదే ప్రోగ్రామ్ ఇస్తున్నామండి. దానికైనా అదనంగా మేము ఇచ్చేది ఏంటంటే, రేపు మీ పిల్లలు భవిష్యత్తులో ఏదైనా గవర్నమెంట్ జాబు రాసుకునేటప్పటికీ కూడా మీరు ఎక్కడ కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇంటర్మీడియట్ స్థాయి నుంచే, ఇంటర్మీడియట్ ఫస్ట్ నుంచే మేము అర్థమెటిక్, రీజనింగు, జిఎస్ సబ్జెక్ట్స్ అండ్ ఇంక్లూడింగ్ జీకే కూడా మేము వెరీ ఫస్ట్ ఇయర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మాకు మీ ఇంటర్మీడియట్ మార్క్స్తో పాటు మీకు కాంపిటేటివ్ సిలబస్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు. సో కనుక మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ అప్లై చేస్తాం, జేఈ మెయిన్స్ అప్లై చేస్తాం, ఓకేనా, ప్లస్ ఎన్డీఏ అప్లై చేస్తాం, ప్లస్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ 10+2 క్వాలిఫికేషన్ మీద ఉన్న ప్రతి జాబ్ కూడా మేమే అప్లై చేస్తాం. చేసి మీకు ఉద్యోగం వచ్చే రకంగా మేము మళ్ళీ స్పెషల్ ఫోకస్ చేసి కోర్సెస్ కోచింగ్ ఇచ్చి, ఆ కోర్సెస్ ఏదైతే మనకు జాబ్ అప్లై చేసినామో దానికి సంబంధించిన కోర్స్ మళ్ళీ కోచింగ్ ఇచ్చి మీకు ఉద్యోగం వచ్చే రకంగా మేము తయారు చేస్తాం. కేవలం మాకు చదివే పిల్లవాడు కరెక్ట్గా దొరికితే ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ చూపించే ప్రయత్నం మేము చేస్తాం. అది నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు వెంకటరెడ్డి, డైరెక్టర్ డ్రీమ్ డిఫెన్స్ అకాడమీ. అన్ని డిఫెన్స్లో ముందు ఫస్ట్ మీరు నమ్మేటప్పటికీ ఇక్కడ బిల్డింగ్స్, గ్రౌండ్స్ చూసి మోసపోయి జాయిన్ అవ్వద్దు. వాళ్ళకు ఫెయిల్ పర్సంటేజ్ ఉండొచ్చు, బట్ అందరికీ అలాగే ఉంటుందని ఇక్కడ రూల్ లేదు. సో 1-2 సార్లు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఏంది, అనుభవం ఏంటి, కోర్సెస్ స్ట్రక్చర్ డిజైన్ ఎట్లా చేశారు, ఏంది, అసలు ఈ ప్రోగ్రామ్స్ గురించి మీరు క్లియర్గా అడగండి, అడిగి తెలుసుకోండి. ఒక రోడ్ మ్యాప్ అనేది ఆ ఇన్స్టిట్యూషన్కి ఉందా? సో ఉండి పర్ఫెక్ట్గా ఉంటే రిజల్ట్ కూడా 1-2 సార్లు చెక్ చేయండి. మాకు మొన్న ఒక 2 పెద్ద మనుషులు మాట్లాడారు. సో ఒక ఛానల్ని పిలిచి ఇంటర్వ్యూ తీసుకున్నారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి తెలియదు. అది పరిస్థితి. సో ఇవన్నీ కూడా చూసి మోసపోతారు. మోసపోయినాక మీరు ఇప్పుడు అడ్మిషన్కి వెళ్తున్నాం, సార్ ఫలానా కాలేజ్ వాళ్ళు ఇట్లా చేశారు, ఎస్. సో ఆ ఎఫెక్టు సో చాలా
కాలేజెస్ పైన పడుతుంది. ఎవరికి కూడా నమ్మే పరిస్థితిలో లేరు. సో మీరు వీలైనంత వరకు మీరు ట్రూ రిజల్ట్ చెప్పండి. మీ కింద తెలివి ఏదైతే ఉందో అది ప్రజెంట్ చేయండి. సరే, వీడియో ద్వారా ప్రజెంట్ చేయండి. వాట్ ఎవర్ ఇట్, పేరెంట్స్ని కన్విన్స్ చేయండి. మీరు ఏదైతే ప్రామిస్ చేసారో అది ఫుల్ఫిల్ చేయండి. అన్నెసెసరీగా మనం ఏదో చెప్పి అవునా వాళ్ళని మభ్య పెట్టడం కరెక్ట్ కాదు. ఇక్కడ లాజిక్కి ఎవడో ఒకడు పెట్టడం వల్ల మిగతా వాళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ పడుతుంది. దయచేసి మీరు నెగిటివ్గా ఆలోచించకండి. ఓన్లీ నెగిటివ్ ఆలోచించకుండా నాకేం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇట్స్ ట్రూ కాబట్టి ట్రూ చెప్తున్నాను. ఇది మీకు రిజల్టే లేనప్పుడు మీరు రిజల్ట్ గురించి ఎందుకు మాట్లాడాలి? నెంబర్ 1. నెంబర్ 2, ఎంతమంది రిజల్ట్ ఉంది అది చూపించండి, ప్రూవ్ చేయండి. మాకు అన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఇది మాది నెంబర్ 1, మాది స్టేట్ నెంబర్ 1, మాది ఇండియా నెంబర్ 1, మాది ఇది ఏందండి? మీ దగ్గర వచ్చే జాబ్స్ ఓకేనా, నెవర్ అండి, నథింగ్, ఉట్టిగానే వస్తాయి జాబ్స్. ఆర్మీ, జీడీ అసలు ప్రిపరేషన్ అవసరం లేదు. పిల్లల్ని మీరు మోసం చేసే డబ్బులు దండుకుంటున్నారు, అది అందరికీ తెలుసు. వాళ్ళకేదో అదే జాబ్ గొప్ప ఫీల్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మీకు వచ్చేటప్పటికి ఫ్రీ అంటున్నారు, సర్టిఫికెట్లు పెట్టుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, తగలబడిపోతున్నారు. అంతే తప్ప వాడికి జాబ్ వస్తుంది, వాడు ఆనందంలో వెళ్ళిపోతున్నాడు. వాడికి వచ్చే జీతం ఎంత, మీరు తీసుకునే శాలరీ, వాడి దగ్గర కమిషన్ తీసుకునేది ఎంత, అన్నీ ఆలోచించండి. ఆలోచించి డిసిషన్ సరిపోతుంది. ఒక లెవెల్కి వచ్చారు సరిపోతుంది. ఓకేనా? కాబట్టి థింక్ చేయండి. ఓకేనా? సో నిజంగా పిల్లోడు రాసి పాస్ అయ్యి సర్వీసులో పోతున్నాడే, అదే ఎగ్జామ్ మీకు రాపిస్తే కూడా మీరు ఫెయిల్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. అది మీ పరిస్థితులు. ఏదో మాట్లాడుతున్నారు, ఏదో చెప్తున్నారు, మాది నెంబర్ 1. ఏదండి మీ నెంబర్ 1? మీ క్వాలిఫికేషన్ ఏంటి? మీ బ్యాక్గ్రౌండ్ ఏంది చెప్పండి. సో ఈరోజు ఏదో పెట్టి వచ్చి ఎవడో పెట్టి వదిలేస్తే ఈరోజు దాని మీద అనుభవిస్తున్నారు. అదృష్టం బాగుంది అంతే, గుర్తుపెట్టుకోండి. తప్ప వేరే ఏదోదో పిచ్చి పిచ్చి వార్తలు మాట్లాడి మాది నెంబర్ 1 అన్నీ వేస్ట్ కాదు. ఫస్ట్ మీరు ఆలోచించి డిసిషన్ అనేది మాట్లాడండి. సో పేరెంట్స్ ఆర్ ఆస్పిరెంట్స్, సో ఎవరైనా సరే కొంచెం ఆలోచించి మీరు 1-2 సార్లు వచ్చి ప్రోగ్రామ్ మొత్తం రోడ్ మ్యాప్ వివరంగా తెలుసుకొని అసలు మీకు ఏమి ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ ఏంటి, ఆ కోర్స్ తీసుకుంటే ఫ్యూచర్ కెరీర్ ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ కూడా మీరు థింక్ చేసేసి సో మీరు జాయిన్ అవుతే బెటర్. సో మాది డ్రీమ్ జూనియర్ కాలేజ్ అండ్ డ్రీమ్ డిఫెన్స్ అకాడమీ రేకుర్తిలో ఉంటుంది, నగ్నూరులో ఒకటి ఉంటుంది, ప్లస్ వావిలాలపల్లిలో ఒకటి ఉంటుంది. ఓకేనా? సో మీరు దయచేసి విజిట్ చేయండి, క్యాంపస్ విజిట్ చేయండి. విజిట్ చేసి నేను ఉంటాను. ఓకేనా? కౌన్సిలర్స్ ఉంటారు, అడ్మిన్స్ ఉంటారు, ఫ్యాకల్టీస్ ఉంటారు. సో ఇంకొకటి కూడా ప్రతి పేరెంట్ కూడా మీరు గమనించాలి. ఒకప్పుడు మేము చదువుకున్న టైంలో మా పేరెంట్స్ని జాయిన్ చేసినప్పుడు అప్పుడు బిల్డింగ్స్లు, గ్రౌండ్స్లు వగైరా చూసేది కాదండి. కేవలం అక్కడ ఉన్న ఫ్యాకల్టీస్ వాళ్ళకి ఎంత అనుభవం ఉంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అది చూసి జాయిన్ చేసేది. కానీ ఇప్పుడు ఏ పేరెంట్ కూడా వచ్చి ఫ్యాకల్టీ గురించి అడుగుతలేరు. ఫ్యాకల్టీస్ని అడగండి, ఫ్యాకల్టీస్ నేమ్స్ తెలుసుకోండి, ఫ్యాకల్టీస్ నంబర్ తీసుకోండి, ఫ్యాకల్టీస్ ఫోన్ చేయండి. సార్ మా అబ్బాయిని మీ కాడ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము, ఇగో మీరు ఈ ఫలానా కాలేజీలో ఉన్నారంట, కరెక్టా కాదా? సో మా పిల్లల్ని మీ దగ్గర జాయిన్ చేసి మీరు మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఆర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ వాట్ ఎవర్ ఇట్ మీరు ఎంక్వైరీ చేసేసి మీరు జాయిన్ చేస్తే చాలా మంచిది. మీరు గ్రౌండ్లు కొనుక్కోవడానికి రావట్లేదు, బిల్డింగ్లు కొనుక్కోవడానికి రావట్లేదు. ఓకేనా? అక్కడ ఉన్న ఫొటోసు హోర్డింగ్స్, కటౌట్స్ పూసి మీరు మోసపోకండి. జాబ్ రావడం అనేది కేవలం ఒక స్టూడెంట్ నాలెడ్జ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మేము ఇచ్చిన ఆన్లైన్ కోచింగ్కి కూడా ఓకేనా, మేము ఫ్రీ ఆఫ్ టెస్ట్ సిరీస్ పెట్టాం. మొన్న ఆర్మీ, నేవీ పిల్లలు ఎగ్జామ్స్ రాశారు. సార్ సూపర్ బ్రహ్మాండంగా రాశామని చెప్పారు. ఎవరి దగ్గర ఏం ఛార్జ్ చేయలేదే. వాళ్ళు సెలెక్ట్ అవుతారు, వెళ్ళిపోతారు, అంతే. మీరు వాళ్ళని పిలిచి పబ్లిసిటీ చేసి కొంతమందిని పిలిచి వెనకాల మొత్తం మళ్ళీ ఒక గుంపుగా నిలబెట్టి వాళ్ళతో వీడియోస్ మాట్లాడిపించి మాకు ఇన్ని జాబులు వచ్చినాయి, అన్ని జాబులు వచ్చినాయి. ఇందాక ఒక వీడియో కూడా చూసిన దరిద్రంగా 3000 జాబులు వచ్చినాయంట. ఇది ఎక్కడ పంచాయతీ మరి? అంటే ఇట్లా ఉంటుంది మరి. ఇవన్నీ ఏం చేస్తారు, పేరెంట్స్ నమ్మి నిజంగానే. మీరు వీడియోస్ చూసి మోసపోకండి. మీరు లైవ్లో వచ్చి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసేసి ఎన్ని వస్తాయని, సార్ మాకు
మేము ఎవ్రీ ఇయర్ అండి 30%, 25 to 30% రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మాకు వందల ఉద్యోగాలు, వేలు లక్షలు ఇట్లా ఉద్యోగాలు రావండి. ఎవ్రీ ఇయర్ పర్సంటేజ్ ప్రకారంగా చూస్తే మా కాలేజీ తరపు నుంచి ఎవ్రీ ఇయర్ 30% వస్తుంది. ఆ 30% రిజల్టే మేము పేరెంట్స్ని ప్రజెంట్ చేస్తాం. సో ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. సో మాది డ్రీమ్ డిఫెన్స్ అకాడమీ కరీంనగర్. సో ఓకేనా, ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు కాల్ చేయండి 8688856111. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఎవరికైనా కొంచెం నొప్పిగా ఉంటే కూడా ఏమి ఇబ్బంది పడకండి, ఎందుకంటే మీరు చేసే పనులు అట్లాంటివి కాబట్టి. ఓకేనా, థ్యాంక్ యూ, జై హింద్.